హాయ్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లాస్ట్ పేప్. ఈరోజు చేసేసంటే లాస్ట్ క్లాస్‌లో మనం వ్యూస్ కాన్సెప్ట్ గురించి తెలుసుకున్నాం. ఆ వ్యూస్ కాన్సెప్ట్ అనేది ఆహ్, అన్ని టైప్స్ అయన్నీ మనం సింపుల్‌గా తెలుసుకున్నాం కదా! ఈ క్లాస్‌లో ఏంటంటే ఒక డేటాబేస్‌లో టేబుల్స్ అనేవి క్రియేట్ చేసి, దాంట్లో మనం వ్యూస్ అనేది ఎలా క్రియేట్ చేస్తాం, ఆ వ్యూస్‌లో డిఫరెంట్ టైప్స్ అనేది ఎలా వర్క్ అవుతాయి అనేది మనం ఇప్పుడు ప్రాక్టికల్‌గా మనం ఇంప్లిమెంటేషన్‌లో మనం చూద్దాం ఇక్కడ. ఫస్ట్ ఏంటంటే ఆల్రెడీ నేను క్రియేట్ చేసుకున్నటువంటి డేటాబేస్ ఏదైతే ఉందో దాన్ని నేను యూజ్ చేసుకుంటున్నా. యూజ్ చేసుకొని దాన్ని నేను క్రియేట్ చేసుకున్నా. లైక్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నేను ఒక ఎంప్లాయీస్ టేబుల్ అనేది ఇక్కడ నేను తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఎంప్లాయీస్ టేబుల్ ఏంటంటే లైక్ ఎంప్లాయీ ఐడీ, నేమ్, డిపార్ట్మెంట్, సాలరీ, స్టేటస్ ఇవన్నీ తీసేసుకున్నా. లైక్ వాటి తెలుసు కదా మనకి ఎన్ని ఎలా క్రియేట్ చేయాలో, టేబుల్ క్రియేట్ చేయడం, డేటా అనేది ఇన్సర్ట్ చేయడం మనందరికీ ఆహ్, మనం లాస్ట్ క్లాస్‌లో అన్నిట్లో చూసాం కాబట్టి నేను స్కిప్ చేస్తున్నా. నేను అనేది టేబుల్ అనేది క్రియేట్ చేశా. ఎంప్లాయీస్ టేబుల్ అనేది. చూస్తే ఇక్కడ ఎంప్లాయీస్ టేబుల్ వాటి యొక్క డేటా అనేది ఇన్సర్ట్ చేసేసా సింపుల్‌గా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఒక వ్యూ ఎలా క్రియేట్ చేస్తామో అదనేది చూద్దాం. ఓకే. క్రియేట్ ఏ వ్యూ. దీన్నేంటంటే మనం బేసిక్ వ్యూ ఆర్ సింపుల్ వ్యూ. మనం ఒక చెప్పా కదా! సెలెక్ట్ కమాండ్ అనేది యూజ్ చేసుకొని ఒక బేసిక్‌గా మనం ఒక వ్యూ అనేది ఎలా క్రియేట్ చేస్తామో చూద్దాం. సింపుల్ వ్యూ. అంటే ఓన్లీ సింగిల్ టేబుల్‌లో ఉన్నటువంటి వ్యూ అనేది ఎలా క్రియేట్ చేస్తాం అనేది చూపిస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్. దానికోసం నేను సింటాక్స్ అనేది చెప్పాను మీకు లైక్ క్రియేట్ వ్యూ, ఆ వ్యూ నేమ్ అని చెప్పాను. సో, దానికోసం నేనేంటంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ వ్యూ, వ్యూ నేమ్ అనేది ఇచ్చుకోవాలి నేను. ఎక్కడేంటంటే ఎంప్లాయీ ఓకే. ఇది బేసిక్ క్వెరీ కాబట్టి నేను బేసిక్ అని రాస్తున్నా. బేసిక్ యాజ్ ఇచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే క్రియేట్ వ్యూ ఎంప్లాయీ బేసిక్ యాజ్ అని ఇచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నేను సెలెక్ట్ కమాండ్‌తో రాస్తున్నాను. సెలెక్ట్ నాకు ఏమేమి కావాల్సి ఉంటే అవి తీసుకుంటా. లైక్ ఇప్పుడు మనకి నాకు ఒక ఎంప్లాయీ ఐడీ, వాళ్ళ యొక్క నేము, డిపార్ట్‌మెంట్ నాకు కావాలి. సో, ఆ ఎంప్లాయీస్ టేబుల్ నుంచి నేను అవి మాత్రమే తీసుకుంటా ఇక్కడ. ఓకే. ఎంప్లాయీ ఐడీ, నేమ్, కామా, డిపార్ట్‌మెంట్ తీసుకున్నా. ఎక్కడి నుంచి ఫ్రమ్ ఎంప్లాయీస్ నుంచి. ఓకే. రైట్. దాన్ని ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. చూస్తే ఇక్కడ మనకి వ్యూ అనేది క్రియేట్ చేయడం అనేది జరిగింది ఇక్కడ. ఓకే. ఆ వ్యూ అనేది ఇప్పుడు మనం చూడాలనుకుంటే, మనం దాన్ని ఏం చేయాలంటే తెలుసుగా సెలెక్ట్ నాకు కావాల్సిన డేటా అనేది తీసుకోవాలనుకుంటున్నాం. ఫ్రమ్ ఈ వ్యూ నేమ్ ఏదైతే క్రియేట్ చేసామో ఇక్కడ ఎంప్లాయీ బేసిక్ అని దాని నుంచి అనేది మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. ఎంప్లాయీ బేసిక్. ఓకే. ఇది వచ్చేసి ఏంటంటే దీన్నైనా మనం రన్ చేస్తే మనకు అవుట్‌పుట్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ మనకి. చూస్తే ఎంప్లాయీ ఐడీ, నేము, డిపార్ట్‌మెంటు, ఎలైస్, బాబ్, చార్లీ వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి మనకి రావడం జరిగింది. ఇక్కడ మనం డేటాననేది రిస్ట్రిక్ట్ చేసాం. లైక్ సింపుల్‌గా చెప్పాలంటే వాళ్ళ యొక్క సాలరీ అవనేది ఏమి ఇవ్వకుండా మనం సింపుల్‌గా ఏం చేసాం డేటా సెక్యూరిటీ పర్పస్ కోసం ఇక్కడ నేను సింపుల్ వ్యూ అనేది క్రియేట్ చేశా. ఆ వ్యూననేది ఇక్కడ రన్ చేశాను నేను. వ్యూ చేస్తే ఇక్కడ మనం చూడొచ్చు. మనం ఏదైతే కాలమ్స్ సెలెక్ట్ చేసుకున్నామో అవి మాత్రం మనకి ఇక్కడ రావడం అనేది జరిగింది. ఓకే. ఇది వచ్చేసి ఏంటంటే ఒక సింపుల్ వ్యూ. ఓకే. ఓన్లీ సెలెక్టెడ్ కాలమ్స్ ఏదైతే మనం సెలెక్ట్ చేసామో ఆ కాలమ్స్ వరకు రావడం అనేది జరిగింది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏందంటే ఒక వ్యూ అనేది సింపుల్ వ్యూ అని తీసుకొని దాంట్లో నో జాయిన్, నో గ్రూప్ బై, అగ్రిగేట్ ఫంక్షన్స్ ఏం లేకుండా ఒక అప్డేట్ అనేది ఎలా చేయగలమో ఒక వ్యూలో ఇప్పుడన్నీ మనం చూద్దాం. ఓకే. అప్డేట్ వ్యూ వితౌట్ ఎనీ జాయిన్, అగ్రిగేట్ ఫంక్షన్స్ ఆర్ గ్రూప్ బైస్ ఎనీ. ఓకే. దాని కోసం ఏంటంటే నేను అప్డేట్ ఫంక్షన్ వాడాలి సింపుల్‌గా. అప్డేట్ ఇప్పుడు మనం ఏదైతే క్రియేట్ చేసుకున్నామో వ్యూ ఈ ఎంప్లాయీ బేసిక్ అని ఇప్పుడు గనుక మనం పర్ఫార్మ్ చేసిందంతా దాని మీదే ఉంటుంది. సో, అప్డేట్ ఎంప్లాయీ బేసిక్ అనేది తీసుకున్నా. దాన్ని ఏం చేస్తున్నా అంటే మనం అప్డేట్ తీసుకున్నప్పుడు ఎప్పుడైనా సెట్ అనేది తీసుకోవాలి. ఓకే. సెట్ అనేది మనం మామూలుగా ప్రీవియస్ క్లాసుల్లో చూసుకుంటే అప్డేట్ చేసినప్పుడు సెట్ అని చేసుకుంటాం. లైక్ ఇప్పుడు మనం ఎక్కడైతే చేయాలనుకుంటున్నామో దాన్ననేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెట్ చేసుకోవాలి. లైక్ నేను ఇప్పుడు వచ్చేసి ఏంటంటే డిపార్ట్మెంట్ అనేది తీసుకుంటున్నా. ఓకే. డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు ఏదైతే ఉందో ఇక్కడ సెట్ చేస్తాను నేను అప్డేట్ చేస్తున్నాను. ఇక్కడ హ్యూమన్ రిసోర్సెస్ లైక్ ఇక్కడ మనం ఏం పెట్టలేదు అలాంటివి ఏమి. సో, ఇక్కడ అన్ని హెచ్ఆర్, ఐటీ, ఫినాన్స్, హెచ్ఆర్, ఐటీ, ఫినాన్స్ అలా ఉన్నాయి. నేనేంటంటే ఒక
సపోజ్ హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్సెస్ కదా, సేమ్ అట్లా ఏదో ఒకటి ఇద్దాం అనుకుంటున్నా సపోజ్. ఓకే, అదన్నీ ఇచ్చేసారు. ఇచ్చేసి నేను ఎక్కడ ఇవ్వాలో కానీ అది రాయాలి మనం. సో వేర్ ఎక్కడ నేను ఎంప్లాయీ ఐడితో రాస్తాను. ఎంప్లాయీ ఐడి ఈక్వల్స్ టు రైట్ 1. ఎంప్లాయీ ఐడి 1 దగ్గర దీని అనేది అప్డేట్ చేయమని అడుగుతున్నాను నేను. సో దీని ఇప్పుడు మనం రన్ చేస్తే క్వరీ అనేది మనకి ఇక్కడ రన్ అవడం అనేది జరిగింది. ఓకే, 1 రో ఎఫెక్టెడ్ రోస్ మ్యాచ్ అనేది వచ్చేసింది కదా. ఇప్పుడు దాన్ని మనం వ్యూ చేద్దాం. ఒక అప్డేట్ చేంజెస్ టేబుల్లో అయిందా లేదా అనేది మనం చూద్దాం. దానికోసం ఏంటంటే లైక్ select star from employees where మనం ఏదైతే ఇచ్చామో ఎంప్లాయీ ఐడి ఈక్వల్స్ టు 1 దాన్ని ఇచ్చి మనం చూద్దాం. చూస్తే చూడొచ్చు ఎల్ఐసి ఎవరైతే ఉన్నాడో ఎల్ఐసి హ్యూమన్ రిసోర్సెస్ వాడికి అనేది ఇక్కడ మనకి యాక్చువల్ ఫస్ట్ చూసినప్పుడు ఏదైతే ఉందో అదే మారిపోయి మనకు అనేది ఇప్పుడు లైక్ ఎల్ఐసికి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంది. సో ఇప్పుడు హ్యూమన్ రిసోర్సెస్ గా అంటే దాన్ని చేంజ్ చేసామంటే నేమ్ అనేది పెంచామంటే సింపుల్ గా. ఓకే, అదే చూడొచ్చు మనం. వ్యూ అనేది చేంజ్ అయింది. బేస్ టేబుల్ కానీ మనకి ఇక్కడ చేంజ్ అవడం అనేది జరిగింది. లైక్ ఈ బేస్ టేబుల్ ఏంటంటే ఎంప్లాయీస్ టేబుల్ మనం క్రియేట్ చేసిన వ్యూ నుంచి అప్డేట్ చేసాం. బేస్ టేబుల్లో మనం అనేది చూడడం అనేది జరిగింది. లైక్ ఈ కమాండ్ ఏదైతే ఉందో ఇది తీసేసినా కానీ మనకి అక్కడ మనకి అప్డేట్ కనబడుతుంది ఎలాగైనా. ఓకే, ఎల్ఐసి హ్యూమన్ రిసోర్స్ అక్కడ బేస్ టేబుల్లో మనం అప్డేట్ చేసాం. బేస్ టేబుల్ నుంచి మనం చూసాం. ఓకే, చేంజ్ అయింది మనకి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వ్యూ అనేది క్రియేట్ చేసాం, అప్డేట్ అనేది చేసాం. ఇప్పుడు నాన్ అప్డేటబుల్ వ్యూ అంటే ఇప్పుడు అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేవి ఉన్నప్పుడు చెప్పే కదా లైక్ వ్యూస్ అనేది గ్రూప్ బై డిస్టింక్ట్ కావచ్చు, జాయింట్స్ ఇవే ఉంటే మనం అనేది అప్డేట్ చేయలేమని చెప్పాం కదా. సో ఒకసారి దాన్ని అనేది మనం ఒకసారి చూద్దాం అప్డేట్ చేయొచ్చా లేదా, అప్డేట్ చేస్తే ఎలా ఉంటుంది అని మనం చూద్దాం ఒకసారి. దానికోసం ఏంటంటే నేను ఇంకొక వ్యూ అనేది క్రియేట్ చేస్తున్నా, నాన్ అప్డేటబుల్. సో దానికోసం ఏంటంటే క్రియేట్ వ్యూ. నేను ఏంటంటే డిపార్ట్మెంట్ శాలరీ అని ఇస్తున్నాను. శాలరీ యాజ్ ఇచ్చేసి కింద రాసుకున్నా అంటే మనం ఒక స్ట్రక్చర్గా ఎలా మనం ఫ్రేమ్ చేయాలని ఈజీగా అర్థం చేసుకోవడం కోసం అలా రాస్తున్నాం. సెలెక్ట్ డిపార్ట్మెంట్ అనేది చేసుకున్నా తర్వాత ఇక్కడ నేను ఏంటంటే యావరేజ్ అంటే ఇక్కడ మనకు తెలిసే అక్యురేట్ ఫంక్షన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ యావరేజ్ శాలరీ నాకు అనేది ఏంటంటే శాలరీ అనేది యావరేజ్ కావాలి డిపార్ట్మెంట్ వైజ్. సో నేను ఇక్కడ ఏంటంటే గ్రూప్ వై యూజ్ చేస్తాను. అంటే నాకు గ్రూప్ వైజ్ వాళ్ళ యొక్క శాలరీ ఏదైతే ఉందో అది యావరేజ్ అయ్యి నాకు రావాలి. ఓకే, దానికోసం ఇది రాయడం అనేది జరుగుతుంది. ఓకే, దీన్ని ఏంటంటే నేను యావరేజ్ శాలరీ అని ఓన్లీ వర్క్ అట్లా పెడుతున్నాను నేమ్ కోసం. ఫ్రమ్ ఎక్కడ ఎంప్లాయీస్ టేబుల్ నుంచి. ఓకే రైట్, ఎంప్లాయీస్ టేబుల్ ఇంకా మనకు అయిపోలేదు. ఇక్కడ గ్రూప్ వైజ్ చేయాలిగా. సో గ్రూప్ బై ఎక్కడ డిపార్ట్మెంట్ వైజ్. ఓకే, డిపార్ట్మెంట్ వైజ్. ఇప్పుడు మనం రన్ చేస్తే మనకి వ్యూ అనేది ఏదైతే ఉందో మనం క్రియేట్ చేస్తాం. ఓకే, ఆల్రెడీ వ్యూ క్రియేట్ చేస్తుంది. సో అందుకే అలా చూపించింది. సో ఇప్పుడు అనేది మనకి వ్యూ అనేది ఇక్కడ చూస్తే గ్రీన్ సిగ్నల్ రావడం జరిగింది. వ్యూ అనేది క్రియేట్ అయింది. ఓకే, ఇక్కడ ఏం చేసామంటే సింపుల్ గా ఒక అగ్రిగేట్ ఫంక్షన్ గ్రూప్ బై అనేది యూజ్ చేసుకొని మనం ఇక్కడ వ్యూ అనేది క్రియేట్ చేసాం. ఇప్పుడు దీన్ని అనేది మనం రన్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ శాలరీ. ఇప్పుడు మనకు అనేది ఏంటంటే డేటా చూపిస్తుంది.
డేటా చూపించిన తర్వాత మనం దాన్ని ఒక క్వరీ అనేది రాసి అప్డేట్ చేస్తామో లేదో చూడాలి. ఇప్పుడు మనం లైక్ చూస్తే ఇక్కడ డిపార్ట్మెంట్ వైజ్ మనకి అనేది యావరేజ్ శాలరీస్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ ఏం చెప్పాను నేను, నాన్ అప్డేటబుల్ కాదా అంటే అప్డేట్ చేయొచ్చా లేదా అని చెప్పే కదా. సో దానికోసం ఏం చేస్తామంటే ఇప్పుడు మనం క్వరీ అనేది అప్డేట్ ఎక్కడ డిపార్ట్మెంట్ శాలరీలో అప్డేట్ చేస్తున్నాం. సో అప్డేట్ శాలరీ సెట్ చేయాలిగా, సెట్ యావరేజ్ శాలరీ ఏదైతే ఉందో దాన్ని అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. ఓకే, యావరేజ్ శాలరీ ఈక్వల్స్ టు సపోజ్ వన్ ఇచ్చేద్దాం. వేరే అక్కడ నేను సపోజ్ ఆ డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు ఐటీ అనుకున్నాం. ఓకే, ఇప్పుడు MySQL అనేది ఎర్రర్ అని చూపిస్తుంది. ఎందుకంటే వ్యూస్ అనేది నాట్ అప్డేటబుల్ బికాస్ ఎందుకంటే మనం ఇక్కడ అవన్నీ యూజ్ చేసాం కాబట్టి. చూస్తే ఇక్కడ అప్డేట్ డిపార్ట్మెంట్ శాలరీ యావరేజ్ ఎర్రర్ కోడ్ అనేది చూపించాలి. టార్గెట్ డిపార్ట్మెంట్ శాలరీ అప్డేట్ ఈస్ నాట్ అప్డేటబుల్. ఓకే, అది అనేది మనకి అప్డేట్ అవ్వడం అనేది జరగలేదు. ఓకే, ఎప్పుడైతే వ్యూస్ అనేది గ్రూప్ బై డిస్టింక్ట్ ఆర్ జాయిన్ ఇవి ఉంటాయో అవి అనేది అగ్రిగేట్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు అది అప్డేట్ చేయడం అనేది కష్టంగా ఉంటుంది మనకి వ్యూస్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వ్యూస్ అనేది ఏదైతే ఉన్నాయో వాటిని అనేది మనం వేర్ క్లాస్తో ఒకసారి చూద్దాం. వేర్ కండిషన్ రాసి ఎలా వర్క్ అవుతాయి అని మనం చూద్దాం. ఓకే, దానికోసం ఇంకొక వ్యూ అనేది క్రియేట్ చేద్దాం మనం. సింపుల్ వ్యూ అనేది క్రియేట్ వ్యూ యాక్టివ్ ఎంప్లాయీ యాస్ అని ఇచ్చేద్దాం. యాజ్ ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకోవాలి కాలమ్స్. సో సెలెక్ట్ చేస్తాను, ఎంప్లాయీ ఐడి కావాలి నాకు, అండ్ ఆల్సో నేమ్ కావాలి, అండ్ ఆల్సో డిపార్ట్మెంట్ కావాలి. ఓకే, డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క శాలరీ. ఓకే, ఎక్కడి నుంచి ఫ్రమ్ ఎంప్లాయీస్ టేబుల్ నుంచి. ఓకే, ఎంప్లాయీస్ టేబుల్ నుంచి తీసుకున్నా. వేర్ ఎక్కడ నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే వేర్ స్టేటస్ ఈక్వల్స్ టు యాక్టివ్ అని రాస్తున్నా. యాక్టివ్ ఎందుకు రాదంటే మన డేటాలో చూస్తే అవి యాక్టివ్ ఉన్నరా లేదా అని మనకి కొన్ని కనబడతాయి. స్టార్టింగ్లో చూస్తే ఇక్కడ రాసాం స్టేటస్ అనేది వాళ్ళు ఎంప్లాయీ స్టేటస్ ఏందో రాసాం. ఇక్కడ యాక్టివ్ అని మనం రాసాం. ఓకే, చూస్తే ఇక్కడ ఎల్ఐసి బాబు వాళ్ళందరికీ. సో నేను దానికోసం ఇలా రాస్తాను అప్డేటబుల్ అంటే ఒక వ్యూ అనేది క్రియేట్ చేసి వేర్ కండిషన్లో స్టేటస్ ఈక్వల్స్ టు యాక్టివ్ ఉన్న వాళ్ళందరూ ఎవరెవరో వాళ్ళ డీటెయిల్స్ నాకు కావాలని నేను ఇక్కడ క్వరీ అనేది రాశాను. అంటే ఒక వ్యూ క్రియేట్ చేశాను నేను. ఓకే, వ్యూ అనేది ఇక్కడ క్రియేట్ అవ్వడం అనేది జరిగింది. వ్యూ అనేది క్రియేట్ చేయండి కాబట్టి ఇప్పుడు దాన్ని అనేది సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యాక్టివ్ ఎంప్లాయీ, లైక్ యాక్టివ్ అని ఇచ్చాను, యాక్టివ్ ఎంప్లాయీ. దీనినే మనం రన్ చేస్తే చూడొచ్చు ఎల్ఐస్, చార్లీ, డేవిడ్, హ్యూమన్ రిసోర్సెస్, ఫైనాన్స్, ఐటీ ఇలా రావడం అనేది జరిగింది. 1 minute, సారీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే యాక్టివ్ ఎంప్లాయీస్ ఎక్కడ రన్ చేసాం కదా, ఎల్ఐసి, చార్లీ, డేవిడ్, హ్యూమన్ రిసోర్స్, ఫైనాన్స్ ఇలా మనకి రావడం అనేది జరిగింది. అంటే వేర్ వేర్ కండిషన్ అనేది యూజ్ చేసుకోవాలి కానీ మన వ్యూస్ అనేది మనం ఫిక్స్ చేసే అవుట్పుట్స్ అనేది మనం చూడొచ్చు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా మనకి లైక్ ఇక్కడ వ్యూస్లో ఏంటంటే చెక్ కండిషన్ అనేది ఉంటుంది. ఆ చెక్ కండిషన్స్ అనేది మనం బేస్ చేసుకుని కానీ మనం చూడొచ్చు. లైక్ ఇది ఏం చేస్తుందంటే ఇన్సర్ట్ అవ్వచ్చు, అప్డేట్స్ అవ్వచ్చు, రోస్ చేస్తాం కదా, అవి వ్యూ కండిషన్స్తో మ్యాచ్ అవ్వని ఏవైతే ఉంటాయో వాటిని అనేది మనం చెక్ చేస్తాం. లైక్ ఒక వ్యూ అనేది క్రియేట్ చేసి
అవనేది ఇప్పుడు యాక్టివ్ ఇన్యాక్టివ్ అని ఉంది కదా, వాటిని మనం చెక్ చేస్తాం. అవి నిజంగా సాటిస్ఫై చేస్తున్నాయా లేదా అని మనం ఇన్సర్ట్ అప్డేట్ చేసినప్పుడు వాటిని మనం చెక్ చేద్దాం. ఓకే, అంటే ఇన్సర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది మనకి, లైక్ రోస్ అనేది నాట్ అలౌడ్ అవ్వడం జరుగుతుంది. అంటే మనం చెక్ కండిషన్ లో ఆప్షన్ అనేది మనం పెడతాం. స్టేటస్ అనేది యాక్టివ్ గా ఉన్నప్పుడు మాత్రం మనం ఇన్సర్ట్ చేయగలం, అలా కాకుండా ఇన్యాక్టివ్ గా ఉన్నప్పుడు మనం ఇన్సర్ట్ అనేది చేయలేం. సో ఆ ఎగ్జాంపుల్ అనేది మనం ఒకసారి చెక్ కండిషన్స్ తో మనం ఎలా వ్యూ అనేది క్రియేట్ చేస్తామో చూద్దాం. క్రియేట్ వ్యూ. నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ యాక్టివ్ అనేది ఓన్లీకి పెడుతున్నా. అంటే ఇక్కడ చెక్ చేస్తాను యాక్టివ్ ఓన్లీ అని, నేను ఓన్లీ యాజ్ అని పెట్టేసారు. నెక్స్ట్ వచ్చేసి నాకు కావాల్సిన సెలెక్ట్ ఎంప్లాయీ ఐడి నేమ్, వాడి యొక్క స్టేటస్ అనేది కావాలి నాకు. స్టేటస్ ఎక్కడి నుంచి, ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ స్టేటస్ ఏదైతే ఉందో అదని మనం సెట్ చేయాలి ఇక్కడ. వేర్ స్టేటస్ ఈక్వల్స్ టు ఓన్లీ యాక్టివ్ కావాలనుకుంటున్నాను నేను. ఓకే, యాక్టివ్ అని రాసేస్తాం. తర్వాత మనం ఏం చేయాలి, చెక్ కండిషన్ అనేది పెట్టాలి. విత్ చెక్ ఆప్షన్ అని మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. మనం విత్ చెక్ ఆప్షన్ అనేది బై డిఫాల్ట్గా ఉంటుంది. మనం దాన్ని అనేది యూజ్ చేసుకొని మన యొక్క క్వరీ ఏదైతే ఉందో దాన్ని అనేది క్రియేట్ చేసాం క్రియేట్ వ్యూతో. ఓకే, ఆల్రెడీ అది యాక్టివ్గా ఉంది. సో అంటే ఆల్రెడీ మనం వ్యూ క్రియేట్ చేసి ఉంది. సో అట్లా మనం దానికి అనేది ఇప్పుడు ఒకవేళ ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, ఇన్సర్ట్ చేసి డ్రాప్ చేసి మనం క్రియేట్ చేసుకోవచ్చు సింపుల్గా. ఇక్కడ ఏంటంటే నేను ఇన్సర్ట్ చేస్తున్నా డేటా. చెప్పాగా ఇన్సర్ట్ అవ్వచ్చు, అప్డేట్ అవ్వచ్చు. అది చేస్తున్నప్పుడు అది ఆప్షన్ అనేది కరెక్ట్ అయితే డేటా అనేది ఇన్సర్ట్ అవుతుంది, లేకుంటే లేదు. ఓకే, ఇప్పుడు నేను ఇన్సర్ట్ చేస్తున్నా. ఇన్సర్ట్ ఇంటూ యాక్టివ్లోకి ఏదైతే మనం క్రియేట్ చేసామో అది ఆ వ్యూలోకి యాక్టివ్ ఓన్లీ అని ఇచ్చేసా. దాంట్లోనే ఇవ్వాలి ఎంప్లాయీ ఐడి, వాడి యొక్క నేమ్, తర్వాత స్టేటస్ ఏదైతే ఉందో అదే మనం ప్రొవైడ్ చేయాలి. తర్వాత వాల్యూస్, రైట్. ఆ వాల్యూస్ ఏంటిది, నేను సపోజ్ 6 అని ఇస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి ఒక నేమ్ అనేది ఇవ్వాలి, లైక్ సపోజ్. నెక్స్ట్ వచ్చేసి నేను ఏం చేస్తాను అంటే యాక్టివ్ అంటే ఆప్షన్లో అక్కడ యాక్టివ్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఇన్యాక్టివ్ అని పెడతాను. అది కరెక్టా, ఇప్పుడు మనకి ఇన్యాక్టివ్ అని ఇచ్చినప్పుడు మనకి ఏంటంటే ఎర్రర్ అనేది రావాలి. ఇప్పుడు ఎర్రర్ అనేది ఇస్తే మనకి అది కరెక్ట్ అయినట్టు. ఓకే, నేను క్వరీ అనేది రాసా. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేస్తే ఎర్రర్ రిపోర్ట్ చెక్ ఆప్షన్ ఫెయిల్డ్ స్కూల్ యాక్టివ్ ఓన్లీ అనేది ఇక్కడ మనం చూస్తే ఇక్కడ అనేది ఎర్రర్ రావడం అనేది జరిగింది. ఆ ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మనం ఏం చేసాం, ఇక్కడ యాక్టివ్ అనే స్టేటస్ ఇచ్చాం. సో యాక్టివ్ అని ఇచ్చినప్పుడు మాత్రం ఆప్షన్ చెక్ చేసి మనకి క్వరీ అనేది ఇన్సర్ట్ ఏదైతే ఉంటుందో అదనే అప్డేట్ అవ్వడం జరుగుతుంది. సేమ్ ఇప్పుడు ఏం చేద్దాం అంటే దీన్నే కాపీ చేసి మనం ఆ ఇన్యాక్టివ్ ప్లేస్లో యాక్టివ్ అని ఇచ్చేద్దాం సింపుల్గా. ఇప్పుడు అనేది ఏంటంటే మనకి ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరుగుతుంది. కింద చూస్తే గ్రీన్ కలర్ మనకి రావడం చేస్తాం. 1 రో ఎఫెక్టెడ్ అని ఇక్కడ మనకి వాల్యూస్ అనేది ఇన్సర్ట్ అనేది చూపిస్తుంది. ఓకే, ఇది ఏంటంటే ఇన్సర్ట్ అనేది మనం ఆప్షన్ బేస్ చేసుకొని ఇక్కడ వ్యూస్ అనేవి క్రియేట్ చేసి మనం చేయొచ్చు. ఓకే, అదొకటి మనం చెక్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే జాయిన్స్ కాన్సెప్ట్ బేస్ చేసుకొని కానీ మనం ఇక్కడ వ్యూస్ అనేది క్రియేట్ చేసి చెప్పే కదా. జాయిన్స్ అనేది ఉన్నప్పుడు అగ్రిగేట్ ఫంక్షన్స్ అవ్వచ్చు, అన్నిటితో చూసాం. జాయిన్స్ అనేది మనం చూడలేదు. జాయిన్స్ కాన్సెప్ట్ క్రియేట్ చేసినప్పుడు వ్యూస్ ఎలా వర్క్ అవుతాయి అని. ఇప్పుడు దాకా మనం అగ్రిగేట్ ఫంక్షన్ చూసాం, గ్రూప్ బై చూసాం, వేర్ కండిషన్ చూసాం, సింపుల్ బేసిక్ క్వరీస్ అన్ని చూసాం. ఒకసారి మనం ఈ జాయిన్స్ కాన్సెప్ట్ అనేది చూద్దాం. ఈ జాయిన్స్ కాన్సెప్ట్ కోసం ఏంటంటే నేను సపరేట్ ఒక టేబుల్ అనేది క్రియేట్ చేశాను. లైక్ డిపార్ట్మెంట్స్ టేబుల్ అనేది క్రియేట్ చేస్తాను. దాంట్లో డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ నేమ్, దాంట్లో ఒక మనకు కావాల్సినటువంటి హ్యూమన్ రిసోర్సెస్, ఐటీ, ఫైనాన్స్ వాటి డేటా అనేది ఇన్సర్ట్ చేసేసాం. ఓకే, ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఆ జాయిన్స్ ఏదైతే ఉందో జాయిన్ వ్యూ అనేది ఒకటి క్రియేట్ చేద్దాం. ఓకే,
ఈ వ్యూ అనేది ఇప్పుడు మనం క్రియేట్ చేస్తున్న వ్యూ ఏదైతే ఉందో అది జస్ట్ ఓన్లీ రీడబులే, కానీ మనం దాన్ని అప్డేట్ చేయలేం. ఎందుకంటే సమ్ కేసెస్లో ఏమవుతుందంటే ఓన్లీ బేస్ టేబుల్స్ మాత్రమే అప్డేట్ అవుతాయి. మనం ఏదైతే వర్చువల్గా క్రియేట్ చేస్తామో అవనేది అప్డేట్ అవ్వదు. లైక్ బేస్ టేబుల్ ఎవరైతే ఉంటారో, లైక్ ఎంప్లాయీస్ టేబుల్ మెయింటైన్ చేస్తుంటారో రియల్గా, వాళ్ళు మాత్రం అప్డేట్ చేయగలరు. మన ఈ వర్చువల్ టేబుల్లో మనం అనేది అప్డేట్ చేయడం. ఓకే, వ్యూస్ అనేది క్రియేట్ చేయొచ్చు మనం కానీ. సో దానికోసం ఏంటంటే ఒక సింపుల్గా మనం క్రియేట్ చేద్దాం. క్రియేట్ వ్యూ, వ్యూ నేమ్ ఏదైతే ఉందో ఎంప్లాయ్ డిపార్ట్మెంట్ అని మనం. ఓకే, ఎంప్లాయ్ డిపార్ట్మెంట్ యాజ్ అని చేసి నేను సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ ఈ డాట్ ఎంప్లాయ్ ఐడి మామూలుగా ఇచ్చిన వచ్చేస్తుంది. కాకపోతే 2 టేబుల్స్ ఉన్నప్పుడు మనం ఇలా తీసుకోవడం ఇంపార్టెంట్. ఎంప్లాయ్ నేమ్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డిపార్ట్మెంట్. సో డి డాట్ డిపార్ట్మెంట్ నేమ్. ఓకే, అక్కడ చూపించాం కదా డిపార్ట్మెంట్ నేమ్, అదే అక్కడ ఇంకొకటి డిపార్ట్మెంట్ ఐడి అనేది ఉంది, మనం చూసుకోవచ్చు. తర్వాత ఏంటంటే నాకు ఈ డాట్ శాలరీ, శాలరీ కానీ కావాలి నాకు. ఓకే, శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీస్. ఓకే, ఫ్రమ్ ఎంప్లాయీస్. ఎంప్లాయీస్ నేమ్ అనుకున్నాం మనం, ఈ అనుకున్నాం కదా. నెక్స్ట్ కిందకి రా, వచ్చేసి ఏం చేస్తున్నాం, ఇక్కడ జాయిన్ చేయాలనుకున్నాం. జాయిన్ ఎక్కడ చేద్దాం అనుకుంటున్నాం, ఇంకో టేబుల్ ఏదైతే ఉందో డిపార్ట్మెంట్స్ టేబుల్, దాన్ని చేయాలనుకున్నాం. సో జాయిన్ డిపార్ట్మెంట్స్. ఓకే, డిపార్ట్మెంట్స్ నేనే డి అనుకుంటున్నా. ఓకే, డిపార్ట్మెంట్స్ డి. తర్వాత జాయిన్స్ కాన్సెప్ట్ యూజ్ చేసినప్పుడు మనం ఒక కీవర్డ్ అని చెప్పుకున్నాం, ఆన్ కీవర్డ్ అని పెట్టాలి. ఎక్కడ లైక్ దానికి దీనికి రెండు సిమిలర్గా ఉన్నటువంటివి మనం ఇక్కడ మ్యాచింగ్ రోస్ అనేది ఇవ్వాలి. సో ఏం చేయాలి, ఇక్కడ ఈ డాట్ ఈ డాట్ ఈ డాట్ డిపార్ట్మెంట్, ఈ డాట్ డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు ఈ డాట్ డిపార్ట్మెంట్ నేమ్. ఓకే, దాంట్లో దీంట్లో సిమిలర్గా ఏదైతే ఉందో దాన్ని అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. ఓకే, ఇక్కడ చూస్తే మనకి డిపార్ట్మెంట్ నేమ్ అనేది ఉంది. ఓకే రైట్, ఇక్కడ చూస్తే మనం ఏంటంటే ఈ డాట్ డిపార్ట్మెంట్ మనకి, కానీ ఇక్కడ డిపార్ట్మెంట్ నేమ్తో ఇచ్చాం. ఇక్కడ వచ్చేసి ఏంటంటే డిపార్ట్మెంట్ అని ఇచ్చేసుకున్నాం. ఈ ఎంప్లాయీస్ టేబుల్ చూసుకుంటే డిపార్ట్మెంట్ అని ఇచ్చేసి హెచ్ఆర్ ఐటీ ఫైనాన్స్ అని ఇచ్చాం. సో రెండు సేమ్ కాలం అంటే సేమ్ కాలం అండ్ మ్యాటర్ సంబంధించినవి. సో అలా ఇవ్వడం అనేది జరిగింది. సో అప్పుడు ఏమవుతుంది, ఈ రెండింటిని బేస్ చేసుకొని 2 టేబుల్స్లో ఈ కాలమ్స్ని బేస్ చేసుకొని మనకి ఏదైనా వర్క్ అవ్వడం అనేది జరుగుతుంది. జాయిన్ ఏదైతే రాసామో ఇది అనేది వర్క్ అవ్వడం జరుగుతుంది. మనకి ఏంటంటే ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్ నేమ్, శాలరీ అనేది మనకి ఇప్పుడు ఇక్కడ మనకి రావడం అనేది జరుగుతుంది. మళ్ళీ వ్యూ క్రియేట్ చేద్దాం, వ్యూ రన్ చేద్దాం. ఓకే, వ్యూ అనేది రన్ అవ్వడం అనేది జరిగింది మనకి ఇక్కడ. ఇప్పుడు దాన్ని మనం ఏదైతే ఉందో దాన్ని అనేది ఇప్పుడు మనం రన్ చేయాల్సి వస్తుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ డిపార్ట్మెంట్ అనేది పెట్టాక దాన్ని మనం రన్ చేయాలి. ఇప్పుడు మనం రన్ చేస్తే మనకి అనేది అవుట్పుట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడొచ్చు ఎంప్లాయీ ఐడి ఇచ్చాం, ఎంప్లాయీ నేమ్ ఇచ్చాం, తర్వాత డిపార్ట్మెంట్ నేమ్ ఇచ్చాం, డిపార్ట్మెంట్ నేమ్, తర్వాత శాలరీ. అవన్నీ ఏం చేసాం, జాయిన్స్ కాన్సెప్ట్ అంటే బోత్ టేబుల్స్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ రావడం అనేది మనకి జరిగింది ఇక్కడ. ఓకే, ఇది వచ్చేసి ఏంటంటే వ్యూస్ కాన్సెప్ట్. ఈ వ్యూస్ కాన్సెప్ట్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు దాకా మనం వ్యూస్ అన్ని క్రియేట్ చేసాం. ఆ వ్యూస్ క్రియేట్ చేసినప్పుడు వాటి మనం డ్రాప్ చేయొచ్చు, రీప్లేస్ చేయొచ్చు ఈ వ్యూస్ అన్నిటిని. దానికోసం ఏంటంటే ఫస్ట్లో ఇందాక ఒకసారి రాసే కదా, డ్రాప్ వ్యూ, వ్యూ నేమ్స్ ఏదైతే ఉందో వాటి చేస్తే ఆ వ్యూస్ అనేది మనకి డిలీట్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఓకే, ఫస్ట్లో ఎంప్లాయీ బేసిక్ సంథింగ్ ఇచ్చా, అది రన్ చేస్తే ఆ వ్యూ అనేది ఇప్పుడు మనకి డిలీట్ అయిపోతుంది. ఓకే, ఆ వ్యూ ఏదైతే ఉందో అది మనకి డిలీట్ అయిపోతుంది. అలానే మనం వ్యూస్ అనేది రీప్లేస్ కానీ చేయొచ్చు. ఓకే, స్టేటస్ యాక్టివ్ నుంచి ఇన్యాక్టివ్కి అలా మార్చుకునేటప్పుడు వ్యూస్ అనేది క్రియేట్ చేస్తాం. లైక్ క్రియేట్ ఆర్ రీప్లేస్ వ్యూ అని ఇచ్చేసి ఆ యాక్టివ్ ఎంప్లాయీస్ అనేది మనం మార్చుకొని ఇంకో దానికి రాసుకోవచ్చు మనం. ఓకే, ఇది వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వ్యూస్ కాన్సెప్ట్లో డిఫరెంట్ టైప్స్ ఎలా రాయొచ్చు. లైక్ సమ్మరీగా చెప్పుకుంటే సింపుల్ వ్యూ అనేది క్రియేట్ చేసాం. లైక్ ఓన్లీ సెలెక్టెడ్ కాలమ్స్ అప్డేటబుల్ ఏదైతే అవుతాయో అదనే సింపుల్ వ్యూ కింద చెప్పుకోవచ్చు మనం ఫస్ట్లో చెప్పినది.
ఓకే. ఇదొచ్చేసి ఏంటంటే అది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అప్డేటివ్ వ్యూలో ఏంటంటే ఈ అప్డేటబుల్ వ్యూ లైక్ ఇక్కడ అలౌస్ చేస్తుంది. ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ మస్ట్ బి సింపుల్‌గా ఉంది. ఇక్కడ మనం చేసాం. అప్డేట్ అనేది చేసాం, చూసాం. అక్కడ అప్డేట్ అనేది అయింది. ఇన్సర్ట్ అవి చేసినప్పుడు సింపుల్‌గా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నాన్ అప్డేటబుల్ వ్యూస్. ఇక్కడ ఏంటంటే ఇవన్నీ క్రియేట్ చేస్తాం. దేనికి యూజ్ చేసుకొని జాయిన్స్ అవ్వచ్చు, గ్రూప్ బై, డిస్టింక్ట్ అండ్ అగ్రిగేట్ ఫంక్షన్స్. ఇవి ఓన్లీ రీడ్ ఓన్లీ ఫంక్షన్స్. వాటిలో మనం అప్డేట్ చేయాలని చూస్తే మనకి ఎర్రర్స్ రావడం అనేది జరుగుతుంది. ఓకే. అప్డేటబుల్ వ్యూ అయితే ఇన్సర్ట్ అప్డేట్ అని మనం చేయొచ్చు. తర్వాత వ్యూస్ విత్ వేర్ కండిషన్ చూసాం. లైక్ ఫిల్టర్ చేసాం. రోస్ అనేది యాక్టివ్ వైజ్, యాక్టివ్ ఆప్షన్ అనేది బేస్ చేసుకొని అవి ఉంటే మనకి ఇక్కడ రావడం అనేది జరిగింది. ఓకే. అదో వేర్ కండిషన్. తర్వాత వ్యూస్ విత్ చెక్ ఆప్షన్ చేసాం. ఆప్షన్ బేస్ చేసుకొని లైక్ యాక్టివ్ ఆప్షన్ బేస్ చేసుకొని మనం రికార్డ్స్ అనేది ఫిల్టర్ చేసాం. లాస్ట్ వచ్చేసి ఏంటంటే జాయింట్స్ కాన్సెప్ట్. అంటే మల్టిపుల్ టేబుల్స్ అనేది కంబైన్ చేసి మనం డేటా ఎలా తీసుకొని వస్తాం చూసాం. అండ్ లాస్ట్‌కి వచ్చేసి ఏంటంటే వ్యూస్‌ని మనం క్రియేట్ చేసాం. దాన్ని ఆ వ్యూని మనం ఎలా డ్రాప్ చేయాలో ఇక్కడ మనం చూసాం. డ్రాప్ వ్యూ ఎంప్లాయ్ బేసిక్. ఓకే. ఇదొచ్చేసి ఏంటంటే మనకున్నటువంటి కాన్సెప్ట్. ఓకే. థాంక్ యూ.